హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. సో, ఇవాళ నుంచి మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, సరస్వతీదేవి శ్లోకాలతో ఒక భక్తిమయమైన ప్రయాణం మీతో మొదలుపెట్టాలనుకుంటున్నాను. ప్రతిరోజు ఒక శ్లోకాన్ని, ధన్యార్థాన్ని కూడా సులభంగా మీకు అందజేయబోతున్నాను. సో, ఇవాళటి శ్లోకం వచ్చేసి, శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ శ్లోకాన్ని మనం ప్రతి పని ముందుగా పాడుతాం. శుక్లాం భరధరం అంటే తెల్ల వస్త్రం ధరించినవాడు అని అర్థం. విష్ణు అనగా సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అని అర్థం. శశివర్ణం అంటే చంద్రుడిలా తెల్లని రంగుతో ఉన్నవాడు. చతుర్భుజం అంటే 4 చేతులు కలవాడు. ప్రసన్నవదనం అంటే చిరునవ్వుతో ఉన్నవాడు అని అర్థం. సర్వ విఘ్నోపశాంతయే అంటే మనం చేసే ప్రతి పనిలో వచ్చే అడ్డంకులను ఇంకా విఘ్నాలను తొలగించడానికి ఈ శ్లోకాన్ని మనం స్మరించుకోవాలన్నమాట. మనము మొదలుపెట్టే ప్రతి పని విజయం సాధించాలంటే మొదటగా విఘ్నాలను తొలగించే దేవుడైన గణపతిని, వినాయకుడి స్వరూపుడైన దేవుడిని మనం ప్రార్థించుకోవాలి. సో పిల్లలు, ఎలా ఉంది ఇవాళటి శ్లోకం? ఇలాగే ప్రతిరోజు ఒక శ్లోకంతో మీ ముందుకు వస్తాను. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ పిల్లలతో షేర్ చేయండి, అమ్మలు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓం శ్రీ సరస్వతి నమః. మరొక శ్లోకంతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.